వారం రోజుల్లో నాకు జరిగిన సరదాలు ఏంటంటే కాటమరాయుడు షూటింగ్ చేశాను తమ్ముడు గారితో. ఆల్రెడీ ఒక నెల క్రితమే అన్నగారితోటి ఖైదీ నెంబర్ 150 ఆయనతోటి ఆ పక్కన కాజలు ఎలా ఉంటుంది మీకు. ఇప్పుడు ఈయన పక్కన శృతి హాసన్. నేను జనరల్ గా షూటింగ్ లో ఉంటే సరదాగా ఉంటాను. ఓకే బ్యూటీ, నీ పేరేంటి? రూపిణి. లూబిలియా రూపిణి. ఓహో ఓకే. నాకు అంటే ఒక సరదా ఉంది అలీ గారు. ఏంటో అది? రాకెట్ లాంచ్ చేసేటప్పుడు దాన్ని తోకను పట్టుకొని ఎగురుకుంటూ స్పేస్ లోకి వెళ్ళిపోవాలన్న సరదా ఉంది నాకు. దీపావళి రాకెటా? కాదండి, ఒరిజినల్ రాకెట్. ఓ శ్రీహరికోట. శ్రీహరికోట లాంచ్ చేస్తారు కదా, అప్పుడు తన్నున ఇలా 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 ఉరికేసి ఆ తోకని ఇలా పట్టేసుకొని అలా గాల్లోకి ఎగిరిపోవాలి. అవునా? కానీ ఎవడొస్తాడు కానీ ఆడు మాత్రం నీ గొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు శ్రీనివాస్ భయ్య. నాకంటూ ఒక సరదా ఉంది. నా పిల్లం పక్కన కూర్చొని నా లవర్తో మాట్లాడింది నాకు. ఓకే, మరి ఇదే సరదా ఆవిడకుంటే ఉండు మా ఆయన ఉన్నాడు. అరే ఉంటే నా పిల్లం పక్కన చేసే బయటకు వచ్చి కాల్ చేస్తా అంట. మన భారతదేశంలో ఇది ఉండదు, ఉండకూడదు కూడా. సరదాగా అంతే. సరదాగా అప్పుడు పెళ్లి కాకముందు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకో. నువ్వు చెప్పాను, తర్వాత వాళ్ళు నీకు చెప్తారు. అప్పుడు ఉంటుంది నీకు సరదా, మామూలు సరదా కాదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ఇప్పటి వరకు నాకు సరదాగా ఏం జరగలేదు, బట్ అలీ గారితో సెల్ఫీ దిగితే నాకు సరదా తీరిపోద్ది. ఉండండి, ఈ ఎపిసోడ్ మామిడికి వస్తుంది. అక్కడండి ఆవిడ దూరంలో ఉందా? ఇప్పుడు చెప్పు సరదాగా. అలీ గారితో సెల్ఫీ దిగితే హ్యాపీగా ఉంటుంది. అంతేనా? సెల్ఫీ దిగాలంటే ఇప్పుడు మనం దాన్ని వెబ్సైట్ లో పెడతావా? లేదు, నా సొంతంగా నేను ఫీల్ అవుతాను అనమాట. అలీ గారితో కూడా సెల్ఫీ దిగానని ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అంతే కదా? పుసుక్కని పెట్టి నేను అప్రోచ్ చేస్తున్నాను కాదు, అలాంటి తెలియదు కదా? ఓకే, చాలా మంది సరదాగా సెలబ్రిటీతో సెల్ఫీ దిగొచ్చు, బట్ సెల్ఫీని అడ్వాన్సర్ చేయకూడదు. చాలా మంది ట్రైన్లు వస్తుంటే స్పీడ్ కోసం సెల్ఫీలు ట్రై చేస్తుంటారు, హెలికాప్టర్స్ వెళ్తుంటే ట్రై చేస్తున్నారు, బస్సులు వెళ్తుంటే ట్రై చేస్తున్నారు, డెడ్ బాడీస్ తోటి ఫోటోలు దిగుతున్నారు, యాక్సిడెంట్ అయితే అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. బట్ ఇది మన కల్చర్ కాదు, మనకు లేదు. సో డోంట్ డూ లైక్. ఓకే, ఈ మైక్ కలిగించాం బాగోదు. స్మైల్ దేవనా యార్. మీ సరదాలు తీరేది కాదు, నా సరదా కూడా తీరేది కాదు. మన సరదాలు పక్కన పెట్టేద్దాం.